ప్రజెంట్ మోడర్న్ వరల్డ్లో అమ్మాయిలు చాలా కమర్షియల్గా మారిపోయారు. కనీసం వస్తువుకి ఇచ్చే విలువ కూడా మనుషులకి వాళ్ళ మనసులకి ఇవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉంటూ కూడా బంధాలకి బాధ్యతలకి విలువిచ్చే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మా ఈ లవ్లీ ఎనిమి. అప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండేవాడిని, కానీ తనకి నచ్చలేదు. నా ఒక్కడిదే కరెక్ట్ అనుకునేవాడిని, ఇప్పుడు ఒక్కడనే అయిపోయాను. తప్పు నాదో, ఇలా ప్రవర్తించడానికి గల కారణమైన పరిస్థితులదో నాకు అర్థం కావడం లేదు. నా ఈ కన్ఫ్యూషన్కి పునాది పడిన రోజేదంటే రాషవరా వస్తున్నా. కనపట్లేదంటారు మధ్యన. ఎంత నేనే కనబడలేదు, నీ గాడే కనిపిస్తాడరా. ఫీలేవా? సరదాగానంరా, నాకు జాబ్ వచ్చింది, నేను సెటిల్ అయ్యాను, వేరే ఊర్లో ఉంటాను. థ్యాంక్స్ రా. ఆ తిండి మాత్రం మానవా అసలు? మీరెప్పుడు రా సెటిల్ అయ్యి బిజీ అయ్యేది? మేము బిజీ అయ్యారా, వీడు తినడంలో బిజీ, వీడి కళ్ళ గండంలో బిజీ, నేను పాటలు వినడంలో బిజీ. దాన్ని బిజీ అనరా, లేజీ అంటారు. ఫీలేవా? బిస్కెట్ బాబు అయిపోయింది. తింటే కొంటలోనే కరిగిపోతారా, కళ్ళ కంటమే కాదు వాటిని నిజం కూడా చేసుకోవాలి. నా ఫోన్ వచ్చింది, బిజీ వెళ్తున్నా, బాయ్. అందరూ సెటిల్ వెళ్ళిపోతున్నారు రా, మన పరిస్థితి ఏంటో. క్రైమ్ చేసేవాడే టైం కోసం చూస్తాడు, అదే మనం ఏం చేస్తే మన నేమ్ నేషనల్ అంతా మారుమోగాలి. అది ఎప్పుడు? అదేరా టైం వచ్చినప్పుడు. పదల్లో అరే పదండ్రా బాబు, ఆకలేసేస్తుంది, నేను తిందాం. ఇప్పుడే కదరా తిన్నా, మరి ఇప్పుడు తినపోయేది? నైవేద్యం. సరే పద, 5 స్టార్ హోటల్. 5 స్టార్ ఊరిని కంగారు తగలడు. సరే పద, మనం వెళ్దాం. బండేదిరా. అవును కదా, బండేది. ఫైవ్ స్టార్ వెళ్తున్నారు. అక్కడికే కదరా వెళ్తాను. బిల్లు కడతావా? బిల్లు అమ్ముతావా కదా? పద. అలా చూడక నీకు కూడా పెడతారు. అదే బాగుంది చూడండి, నీకు కూడా ఈడు తినడమేంటో మనం తిరగడమేంటో. అరే బుజ్జి బుజ్జి బుజ్జి, ఇంక బజ్జి చీ అదవా అమ్మాయిరా. సారీ, ఐమ్ టూ బిజీ, నాకు ఆకలి తప్ప అమ్మాయి కనపట్లేదు. ఓకే చీ కరుగుడదవా. అరే ఎక్కడికి రా? అమ్మాయిరా. ఎక్కడ? అదిగో. పర్లేదులే, మళ్ళీ నా బొంగ అనబడుద్ది. అలా అనకూడదురా. ఎరా బుజ్జి? లేదు. నా జీవితంలో నాకు నచ్చిన క్షణం, నేను తనని మొదటిసారి చూసిన క్షణం. అదిగో నా శత్రువు.
ఇది తీసుకోండి, పోనీ ఇది తీసుకోండి, పోనీ ఇది. ఎవరు నువ్వు? బైరా సెల్రా? కాదు, లవర్. ఎవరికి? నీకు. హాయ్. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. వాట్? నేను అన్నది నువ్వు విన్నది నిజమే. ఫస్ట్ టైం చూసా, టచ్ చేసావు. తర్వాత ఫాలో చేసా, టచ్ చేసావు. ఇక మూడోసారి నీ రూపం నా హార్ట్లో టచ్ చేసావు. బానే మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? కాలాన్ని ఖాళీ చేస్తుంది. కానీ ఏం చేయాలో తెలియదు. టీనేజ్లో అంతా రొటీన్గా గడిచిపోయింది. ఇప్పుడు మైండ్ మెచ్యూర్ అయింది. రొటీన్కి భిన్నంగా ఏదైనా చేయడానికి అవకాశం వస్తే దాన్ని క్యాప్చర్ చేయడానికి వెయిట్ చేస్తుంది. హీఈస్ ద మ్యాన్ ఆఫ్ స్పెషల్ మేనర్ అనిపించుకోవాలనేది. సి మిస్టర్, లైఫ్ లో మెచ్యూరిటీతో పాటు క్లారిటీ కూడా అదే మన లైఫ్ కి షూరిటీ ఇస్తుంది. అది నీ దగ్గర లేదు. అది లేని చోట నేను ఉండలేను. బాయ్. హే, అది కాదు, ఆగు, నేను చెప్పేది విను. హలో అక్క. నన్ను నలుగురిలో కొట్టినా నలుగురితో కొట్టించినా అంత బాధపడేవాడిని కాదు. కానీ కొట్టింది ఎవరు? తను. అంటే నేను ప్రేమించిన అమ్మాయి. తను కొట్టింది చంప మీద అయినా సరే గాయం మనసుకు తగిలింది. తను కొట్టిందని బాధపడుతున్నావు కానీ ఎందుకు కొట్టిందో ఆలోచించట్లేదు. నలుగురిలో తను చేపట్టుకున్నందుకు కాదు నేను కొట్టింది. జీవితాంతం తను చేపట్టుకుని నడిచే అర్హత నీకు లేదనుకుంటుంది. ఒక ఉద్యోగం సంపాదించాలంటే కొన్ని అర్హతలు ఉంటే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఒక అమ్మాయి మనసులో స్థానం సంపాదించాలంటే ఎన్నో అర్హతలు. ఒక అమ్మాయిని పోషించడం మాత్రమే కాదు, ఆమె ఆశించడం మరియు తన కాలు దగ్గర తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి. మంచి హోదాలో కూడా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి నెల ఇన్కమ్ వస్తేనే లోపలికి వెళ్తాం చెప్తున్నారు, లేదంటే విడాకులతో వీడుకోలు చెప్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రోజందాన్ని వలసిపోయి ఇంటికి వస్తే తల్లి స్థానంలో ఉన్న ఆడదైతే నీకు కడుపుతాను, అదే భార్య స్థానంలో ఉన్న ఆడదైతే నీ జేబు తడుముతుంది. ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల ముందైనా నువ్వు తడబడతావా కానీ నిలబడలేదు. కానీ నా తమ్ముడు తడబడతాడు, నిలబడాలి. అలా నిలబడాలంటే నీకు నిలకడ కావాలి. ఆ నిలకడ కావాలంటే ఏం చేయాలో ఆలోచించుకో. దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకో. ఇన్నాళ్ళు నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. నాలాంటోడు అన్నీ తెలుసు అనుకుంటాడు. కానీ తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తనకేమీ తెలియదన్న విషయాన్ని తెలుసుకుంటాడు. అక్క చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉంది. ఎంతో ఏంటి, అంతా నిజమే. నాకు నిలకడలేదు. ఇన్ని రోజులు రోడ్ల మీద అడ్డు అదుపు లేకుండా తిరిగిన నాకు నా దిశను నిర్దేశించేవాడు ఒక్కడున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడి దగ్గరికే వెళ్తున్నాను. ఎందుకంటే వాడు నాకు మంచి మిత్రుడే కాదు, నా ఆప్తమిత్రుడు కూడా. ఎప్పుడు లేదు, నేను సడన్గా లగేజ్ చేసుకొస్తానండి. నేను జాలీగా కాలాన్ని ఖాళీ చేస్తున్నాను అనుకున్నాను, కానీ సరిగ్గా ఆలోచిస్తే నాకు రోజు కూలీ చేసుకునేవాడికి పెద్ద తేడా లేదు. కానీ నా మీదట వాడే వేరే బెటరు. నేను 3 పూట్ల గడపడానికి ప్రయత్నిస్తుంటే వాడు 3 పూట్ల గడుపుకోవడానికి కష్టపడుతుంది. కనీసం వాడికి రోజు కూలీ అయినా వస్తోంది. నాకు రోజు ఖాళీగా గడిపేస్తున్నానన్న పేరు మిగిలింది. మిగిలిపోవడానికి జీవితం ముగిసిపోలేదురా, ఇప్పుడే మొదలైంది ఈ మార్పుతో. నా జీవితంలో నేను మర్చిపోలేని రోజుల్లో జాబ్కి వెళ్ళిన మొదటి రోజు ఒకటి. జాబ్ వస్తుందా రాదా అన్న భయం కన్నా నేను జాబ్కి వెళ్ళడం ఏంటా అన్న ఆశ్చర్యం కలిగింది.
అరే సాయిరాజ్, చెప్పరా. నాకు నువ్వు చెప్పిన చోటే జాబ్ వచ్చిందిరా. అవునా? శాలరీ 25,000. కంగ్రాచులేషన్స్ రా. ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యాన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ రా. ఓకేరా. సార్ నేను ఒక 5 minutesలో మీకు మెయిల్ చేసేస్తాను సార్. ఓకే సార్. హలో, ఇంటి దగ్గర ఉన్నా, వచ్చే. హలో, ఎలా ఉన్నారా? ఎక్కడున్నారు? నేను ఊరు వస్తున్నారా? ఓకే. సరేరా, ఏం చేస్తున్నావు? ఎక్కడ జాబ్ చేస్తున్నావు? హోమ్ ఆర్కిటెక్చర్స్లో జాబ్ చేస్తున్నారా? మొత్తానికి ఇట్లేం. ఏముంది, అప్పుడు తిన్నది అరగడానికి తిరిగేవాళ్ళం, ఇప్పుడు తినడానికి కూడా టైం సరిపోవట్లేదు రా బాబు. చచ్చిపోతున్నాం అసలు. ఎలా ఉన్నావు? ఎలా ఉంటాను? ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఇదిగో ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా ఫ్రెండ్స్తో జాలీగా గడిపేస్తున్నాను. తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నీతో కలిసి జీవితం పంచుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు లేని అభ్యంతరం ఆ రోజు ఎందుకుంది? అప్పుడు నాలో లేనిదేంటి, ఇప్పుడు నాలో ఉన్నదేంటి? ఓహో, ఆ రోజు నా దగ్గర డబ్బు లేదు, ఈ రోజు నా దగ్గర డబ్బు ఉందనా? లేక వీడు మంచి ఆర్కిటెక్ట్, నువ్వు కన్న కళని సరైన రూపం ఇవ్వగలనా? లేక సపరేషన్ వల్ల డెస్పరేషన్ కి గురై నా మీద నీకు ప్రేమ కలిగిందా? ఏమైందిరా అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? రావడానికి కారణం వెళ్ళిపోయింది. ప్రేమతో వచ్చిన అమ్మాయిని ఏడిపించి పంపించావు కదరా పిచ్చోడా. ఆ అమ్మాయి నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తుందిరా. ఎలా ఉన్నావు? నువ్వేంట్రా ఇక్కడ? అయినా ఎప్పుడు లేని బావేంట్రా? నువ్వు ప్రేమించిన మన చెల్లెలు బా. అసలేంట్రా ఇదంతా? మేమే ఎలాగోలాగా డ్రామా ఆడి నీలో మార్పు తీసుకొచ్చి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలని, కానీ కాలమే కలిసి వచ్చి నీలో ఆ మార్పు కనుక్కున్నాను. సులువుగా ఖాళీ చేసే ఆ కాలం నీకు తన విలువ తెలిసేలా చేసింది. రే, ఈ రోజుల్లో తలకిందులుగా తపస్సు చేసినా అలాంటి అమ్మాయి నీకు దొరకదురా. తర్వాత నీ ఇష్టం. ఎంత పెద్ద తప్పు చేశాను. కంటి నిండా ప్రేమను నింపుకొచ్చిన అమ్మాయి చేత కంటి నీరు పెట్టించాను.
ఒక్క నిమిషం కాదు ఒక్క సెకండ్ తన కళ్ళల్లోకి సూటిగా చూసుంటే తన ప్రేమ నాకు అర్థమయ్యేది. ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ. ఎందుకు? అదే ఆ రోజు అలా కొట్టాను కదా. సారీ. ఎందుకు? నేను కూడా నేను ఆ రోజు అలా తిట్టుండకూడదు. ఈ సారీని పురాణం ఇంతటితో ఆపేసి ఇంకేదైనా చెప్పు. ఇంకేమన్నా అంటే చెప్పడానికి ఏం లేదా? ఉంది, కానీ ఎలా చెప్పాలా అని. అంటే ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ ఏం చెప్పాలో తెలియదు. సి మిస్టర్, నీకు మెచ్యూరిటీ, నీ లైఫ్కి ష్యూరిటీ రెండు వచ్చాయి, కానీ క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. సరే, నీకు కావాల్సిన క్లారిటీ నేను ఇస్తాను. ఇస్తే అప్పుడు నీ దగ్గర 3 ఉంటుంది. సో అవి ఉన్న చోట నేను ఉండగలను. ఓకే, బాయ్. హే, నువ్వు అన్నది నాకు అర్థం కాలేదు. హే, ప్లీజ్ మళ్ళీ కొట్టకే. ఆహా, ఆ రోజు కోపం, ఈ రోజు సిగ్గు. ఎంతైనా వేరియేషన్స్లో మీకు మీరే సాటి. ఏంటి అలా చూస్తుంది? ఇప్పుడు నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది, ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది. ఏం కావాలో అడుగు. అంటే ప్రాణాలైనా ఇస్తావా? నా ప్రాణాలు ఇవ్వలేను, ఎందుకంటే నీతో జీవితాంతం కలిసి జీవించాలంటే ఇంకా ప్రాణాలే కావాలి. ఐ లవ్ యూ శేఖర్. అప్పుడు తనని ఓ శత్రువులా భావించి ఛేదరించుకున్నాను. ఇప్పుడు ప్రేమతో ఆదరిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. గతంలో ఏది ఏమైనా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ షీ ఈజ్ మై లవ్లీ.